రేవంత్ వారసుడి కోసం కసరత్తు మొదలైందా? అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరి చేతికి వెళ్లనున్నాయి? తెలంగాణ పీసీసీ రేసులో ఉన్నదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీ కాలం జూన్ 27తో ముగిసింది. ఇక రేవంత్ వారసుడి కోసం కసరత్తు మొదలైంది. కొద్ది రోజుల్లోనే టీ కాంగ్రెస్ కు కొత్త బాస్ రాబోతున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. 2021 జూన్ 27న రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమించింది. రేవంత్ రెడ్డి 3 ఏళ్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి కొత్త అధ్యక్షుడి నియామకం ప్రక్రియ చేపట్టాలని, ఇక తాను పాలనపై ఫోకస్ పెడతానని అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సీఎంగా ఎవరు ఉంటే వారి సామాజిక వర్గ నేతలకు కాకుండా మరొకరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేవారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గం నుంచి డి శ్రీనివాస్ తో పాటు కేశవరావును పీసీసీ అధ్యక్షులుగా నియమించారు. ఇప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటంతో బీసీ లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వారికి పీసీసీగా అవకాశం కల్పిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. పీసీసీ పదవి కోసం బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మధు యాష్కి, సురేష్ షెట్కార్లు పోటీ పడుతున్నారు. మహేష్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా తనకు ప్రమోషన్ కావాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరో నేత పొన్నం కూడా తన మంత్రిగా కొనసాగుతూనే పీసీసీ చీఫ్ పదవి చేపడతానని చెబుతున్నారు. తాను పార్టీకి చేసిన సేవలు పరిగణలోకి తీసుకోవాలని పొన్నం కోరుతున్నారు. మరో నేత మధు యాష్కి తాను పార్టీలో చాలా సీనియర్ అని, ఎటువంటి బాధ్యతలు లేనందున తన పార్టీకే పూర్తి సమయం కేటాయిస్తానని, కాబట్టి తనకు పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మరో నేత ఎంపీ సురేష్ షెట్కార్ కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారు. సంపత్ మాదిగ సామాజిక వర్గం కాగా అద్దంకి బాల సామాజిక వర్గం. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి సీతక్క, బలరాం నాయక్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి పదవి ఉంచుతూనే పీసీసీ పగ్గాలు తనకు ఇస్తే ఓకే అంటూ సీతక్క అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఎంపీ బలరాం నాయక్ కూడా తన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ పదవి కోసం తన పేరును పరిశీలించాలని హైకమాండ్ ను కోరుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి కూడా 3 నేతలు పీసీసీ చీఫ్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తనకు పీసీసీ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో నేత జానారెడ్డి కూడా తాను అందరికంటే సీనియర్ అని, తనకే పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరుతున్నారట. ఇక ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కుదిరితే మంత్రి పదవి లేదంటే పీసీసీ చీఫ్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పీసీసీ పదవిని చేపట్టేందుకు చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో బీజేపీతో పోరాడే పటిమ ఉన్నవారికే పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని మాత్రం చెబుతున్నారు.